మేడ్చల్ సరోగసి కేసు ఎఫ్ఐఆర్ కాపీ ఏబిఎన్ చేతికి చిక్కింది. ఎఫ్ఐఆర్ కాపీలో కీలక అంశాలను ప్రస్తావించారు. సోదాల సమయంలో సరోగెంట్ తల్లులతో పాటు వివిధ ఫర్టిలిటీ ఆసుపత్రులకు చెందిన డాక్యుమెంట్స్ ను గుర్తించినట్లు వెల్లడించారు. నిందితురాలు లక్ష్మీరెడ్డి పలు ఫెర్టిలిటీ సెంటర్లతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. మేడ్చల్ సరోగసి కేసు ఎఫ్ఐఆర్ కాపీ ఏబిఎన్ కి చిక్కింది. ఎఫ్ఐఆర్ కాపీలో కీలక అంశాలను ప్రస్తావించారు. సోదాల సమయంలో సరోగెంట్ తల్లులతో పాటు వివిధ ఫర్టిలిటీ ఆసుపత్రులకు చెందిన డాక్యుమెంట్స్ ను గుర్తించినట్లు వెల్లడించారు. నిందితురాలు లక్ష్మీరెడ్డికి పలు ఫెర్టిలిటీ సెంటర్లతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఈ మేడ్చల్ ఫెర్టిలిటీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో లక్ష్మీరెడ్డితో పాటు ఆమె కుమారుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు పోలీసులు. తాజాగా ఈ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. ఈ ఎఫ్ఐఆర్లో చాలా కీలకమైనటువంటి అంశాలను పేట్ బషీరాబాద్ పోలీసులు ఇప్పటికే స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఈ ఇద్దరి మీద BNS 318 సబ్ క్లాస్ 4 ప్రకారం, ఆ తర్వాత 61 సబ్ క్లాస్ 2 కింద ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ART యాక్ట్ కింద కూడా 2 కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే కాకుండా సరోగసి యాక్ట్ కింద కూడా 4 కేసులు నమోదు చేసినట్టుగా ప్రస్తుతం ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఆగస్టు 14వ తేదీన పక్కా సమాచారంతో మేడ్చల్ ఎస్ఓడి పోలీసులతో పాటు పేట్ బషీరాబాద్ పోలీసులు ఇక ఈ కొంపలలోని ఈ మాణిక్యనగర్లో ఆమె ఉంటున్నటువంటి నివాసం మీద సోదాలు నిర్వహించారు. ఆ సోదాల సమయంలో సరోగన్ తల్లితో పాటు వివిధ హాస్పిటల్కి సంబంధించినటువంటి కొన్ని రికార్డులను కూడా ఇటు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశాల గురించి లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ సరోగసి పేరిట వ్యాపారం జరుగుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. సో ఇదే అంశాన్ని ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా పేట్ బషీరాబాద్ పోలీసులు పేర్కొన్నారు. ఇదే కాకుండా వివిధ హాస్పిటళ్లతో, వివిధ ఫర్టిలిటీ సెంటర్లకు సంబంధించినటువంటి కేంద్రాలతో లక్ష్మీరెడ్డి సంబంధాలను ఏర్పరచుకుని, లింకులు ఏర్పరచుకుని వారికి ఈ సరోగసికి సంబంధించినటువంటి మహిళలను వారికి సప్లై చేస్తున్నట్టుగా కూడా ప్రధానంగా ఈ ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సో అందుకు వివిధ ఆసుపత్రులకు సంబంధించినటువంటి రికార్డులను కూడా ఇప్పటికే మెడికల్ బిల్స్తో పాటు రికార్డులను కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోవైపు ఇదే సమయంలో LLS ఫెర్టిలిటీ సర్వీసెస్ పేరిట లక్ష్మీరెడ్డి తతంగం అంతా కూడా కొనసాగుతున్నట్టుగా ప్రధానంగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సో ప్రధానంగా ముందుగా లక్ష్మీరెడ్డి ఏజెంట్గా కొనసాగారు. అనంతరం తాను 2022లో మొట్టమొదటిసారిగా కూకట్పల్లిలో ఎగ్ డొనేట్ చేసినట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇదే అంశాన్ని కూడా ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. 1994లో లక్ష్మీరెడ్డికి వివాహం అయింది. సో అనంతరం భర్తతో విభేదాలు రావడంతో చాలా సంవత్సరాలుగా, సుమారు 26 సంవత్సరాలుగా భర్తతో ఆమె దూరంగా ఉంటున్న అంశాన్ని కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆమె భర్త నుంచి విడిపోయిన తర్వాత దూరంగా ఉంటున్న సమయంలోనే కూకట్పల్లిలో ఆమె నివాసం ఉన్నారు. అదే సమయంలో తీవ్రమైనటువంటి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సమయంలోనే ఆమె ఎలాగైనా సరే ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటూ కూడా ఈ యొక్క సరోగసికి సంబంధించిన అంశాల మీద పట్టు సాధించి ఏజెంట్గా ఆమె వ్యవహరించినట్టుగా కూడాను ప్రధానంగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో చాలా స్పష్టంగా వెల్లడైంది. ఇక కొన్ని హాస్పిటల్తో ఆమె సంటగాగి, హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బందితో ఆమె అంటగాకి ఎవరెవరికైతే ఈ సర్వెంట్ మదర్స్ అవసరం ఉంటుందో వారందరికీ కూడా ఆమె సప్లై చేసినట్టుగా ప్రధానంగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తు వెల్లడైంది. కాబట్టి ఈ అన్ని అంశాలను వాళ్ళు ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇదొక అంశం అయితే ఈ సరోగసికి సంబంధించినటువంటి అంశాల్లో ఇక లక్ష్మికి సంబంధించినటువంటి కూతురుతో పాటు కొడుకు కూడా ఈ యొక్క అక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఎప్పుడైతే రష్ ఎక్కువగా ఉంటుందో ఆ సమయంలో బెంగళూరులో ఉంటున్నటువంటి కూతురు వచ్చి తల్లికి సహాయం చేసినట్టుగా కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మరోవైపు ఇదే అంశంలో కొడుకుకు సంబంధించినటువంటి పాత్ర అంశం మీద కూడా ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ప్రధానంగా ఇప్పుడు ఎంతమందికి సరోగెంట్ పేరిట ఈ సరోగెంట్ మదర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతవరకు ఇప్పటివరకు కూడా శిశువులకు సంబంధించినటువంటి అంశాల్లో క్రయ విక్రయాలు కొనసాగిన అంశాల గురించి కూడా ఇప్పుడు పేట్ బషీరాబాద్ పోలీసులు లోతైన దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. సో 2022 మొదటిసారిగా ఎగ్ డొనేట్ చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా అందులో వచ్చేటటువంటి డబ్బులతో పాటు ఇంకా ఎక్కువగా సంపాదించాలన్నటువంటి ఆశల నేపథ్యంలోనే ఆమె ఏజెంట్గా వ్యవహరించడంతో పాటు ఆర్థికంగా ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో వారందరినీ కూడా ఒక చోటు చేర్చి వారికి ఈ సరోగెంట్ మదర్ పేరిట డబ్బు ఆశ చూపినట్టుగా తెలుస్తుంది. అయితే ఒక్కొక్కరి నుంచి కూడా అండం సేకరించడానికి ఒక్కొక్క మహిళల నుంచి సుమారుగా 30 నుంచి 40 వేలు వారికి ఇచ్చినట్టుగా ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. అదే హాస్పిటల్స్ నుంచి 60 నుంచి 70 వేల రూపాయల వరకు కూడా ఈ అండానికి సంబంధించిన అంశాల్లో వసూలు చేసినట్టుగా పేర్కొన్నారు. ఇదొక అంశం అయితే ప్రధానంగా హాస్పిటల్స్కి సంబంధించిన సరైన మదర్లకు ఒక్కొక్కరికి 5 నుంచి 6 లక్షల రూపాయల వరకు కూడా చెల్లించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆమెని రైట్, థ్యాంక్ యూ శశి.